తెలంగాణ ప్రాంతానికి పరిమితం కాదు, యావత్ తెలంగాణకు దిక్చూచి అని చెప్పంటున్నా. ఇది యావత్ తెలంగాణకు దిక్చూచి అని చెప్పంటున్నా. కాబట్టి వారు కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి తలంచారు. వారి జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేసి తలంచడానికి కారణం ఏదైతున్నదో, ఏ ఉత్తర తెలంగాణకు జగిత్యాల ఏదైతుందో నడిగడ్డ ఇది ఏదైతే దిక్కు భావిస్తామో ఉత్తర తెలంగాణ యావత్ తెలంగాణకి ఏదైతుందో ఇది మార్గదర్శనం కాబోతుందని చెప్పండి. రేపు 20 తారీఖు సమావేశం ఏదైతుందో యావత్ తెలంగాణ ప్రజానికే మనం గమనిస్తున్నారు అసలు ఏం కాబోతుందో జగిత్యాల. వాళ్ళు ఒకప్పుడు ఏదైతుందో 78లో జగిత్యాల చైత్ర యాత్ర చెప్పండి, అది జగిత్యాల చైత్ర యాత్ర చర్చలు ఉండే అమ్మా. ఇప్పుడు కేసీఆర్ గారి యొక్క చైత్ర యాత్ర ఏదైతుందో మళ్ళీ చర్చకు రాబోతుందని చెప్పండి. జగిత్యాలలో కేసీఆర్ గారి చైత్ర యాత్ర ఏదైతుందో మళ్ళీ చర్చలకు రాబోతుందని చెప్పండి. ఏదైనా ఇందులో భాగస్వాములు కావటం మనందరి యొక్క అదృష్టంగా భావించాలని చెప్పంటున్నా. నేను కేసీఆర్ గారికి కలిసినప్పుడు మీరు కూడా ఉన్నాము సాక్షి. నేను వాళ్ళతో చెప్పాను మీతో కలిసి ప్రయాణం చేసుడు ఏదైతుందో ఒక విధంగా నా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను, నేను దేవుడు చూపెట్టిన మార్గం అనుకుంటాను చెప్పి తప్పకుండా భవిష్యత్తు లోపల ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు భవిష్యత్తు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే దానికి ఏకైక మార్గం అని చెప్పండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి కొరకు తిరిగి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటానికి వరకు అందరం కూడా కలిసి కట్టుగా ఏదైతుందో మరి కలిసి ప్రయాణం చేద్దాం. మరి బీఆర్ఎస్ పార్టీ బలోపేతం దానికోసం అందరూ కృషి చేద్దామని చెప్పి అంటున్నా. ఇందులో భాగంగా సోదరుడు హరిచరణ్ పాత మిత్రుడు వాళ్ళు ఇక్కడ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా కృషి చేసిండు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంకి వెళ్ళి కూడా వారు బలోపేతంగా పనిచేస్తుండ్రు. వారందరినీ మనందరికీ కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసేందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తారు. పాల్గొన్నటువంటి సోదరి సురేష్ గారు, మా పెద్ద పురుషోత్తమరావు గారు వారు ఇప్పుడే అన్నారు రాజకీయంగా ఏ పొలిటికల్ పార్టీ కమిట్మెంట్ అని లేకున్నా కానీ వీళ్ళ సోషల్ జస్టిస్ వీళ్ళ సమాజంలో ఏదైతుందో ఒక బాధ్యత గల పౌరుడిగా నాది కూడా బాధ్యత ఉంటుంది, అంటే వారిది కూడా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిర్వహణలో ఏదైతుందో నేను తప్పకుండా నా జీవన్ రెడ్డి గారి తోటిస్తానని చెప్పి వారు ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నా.